ప్రకాశం జిల్లా ఒంగోలులో పోలీసు విచారణకి డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ గైర్హాజరయ్యారు. కేసు విచారణకి రాలేనని రూరల్ సీఐ శ్రీకాంత్ బాబుకి వాట్సాప్లో మెసేజ్ చేశారు. సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నందున 4 రోజుల గడువు కోరారు. కేసు దర్యాప్తునకు తాను పూర్తిగా సహకరిస్తానని పోలీసులకు సమాచారం అందించారు. అయితే వర్మ షూటింగ్లో ఉన్నాడా లేదా అన్న కోణంలో పోలీసులు వెరిఫై చేస్తున్నారు. వ్యూహం సినిమా రిలీజ్ సమయంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్లపై రామ్ గోపాల్ వర్మ ఎక్స్లో పోస్టులు పెట్టారనే ఆరోపణలతో మద్దిపాడు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ప్రకాశం జిల్లా ఒంగోలులో పోలీసుల విచారణకి డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ హాజరు కాలేదు. సినిమా షూటింగ్ ఉండడంతో ఈ రోజు విచారణకి హాజరు కాలేనని ఒంగోలు రూరల్ సీఐ శ్రీకాంత్ కి వాట్సాప్లో సమాచారం ఇచ్చారు. అయితే రామ్ గోపాల్ వర్మ వాట్సాప్ మెసేజ్ కి పోలీసుల నుంచి ఎలాంటి స్పందన లభించలేదు. దీంతో రామ్ గోపాల్ వర్మ తరపున అడ్వకేట్ శ్రీనివాస్ కేసు విచారణ అధికారి సీఐ శ్రీకాంత్ ని కలిసి వారం రోజులు గడువివ్వాలని రిక్వెస్ట్ చేశారు. విచారణ సమయంలో వర్మ పోలీసులకు పూర్తిగా సహకరిస్తారని చెప్తున్న వర్మ అడ్వకేట్ శ్రీనివాస్ తో మా ప్రతినిధి సురేష్ ఫేస్ టు ఫేస్. ప్రకాశం జిల్లాలో సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై నమోదైన కేసు సంచలనంగా మారింది. ఆ కేసుకు సంబంధించి ఇవాళ ఆయన విచారణకు హాజరు కావాల్సి ఉండగా తాను షూటింగ్ పనిలో బిజీగా ఉన్నందున వారం రోజుల గడువు కోరుతూ ఆయన ఇప్పటికే సిఐ శ్రీకాంత్ బాబుకు వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపించడం, దానికి సంబంధించి పూర్తి వివరాలను అందజేసేందుకు వారికి సంబంధించిన అడ్వకేట్ శ్రీనివాస్ గారు ఇక్కడ రూరల్ సర్కిల్ కార్యాలయానికి రావడం జరిగింది. ప్రస్తుతం మనతోటి ఆయన అందుబాటులో ఉన్నారు. అసలు ఈ కేసుకు సంబంధించి పోలీసులతో రామ్ గోపాల్ వర్మ ఏమైనా అభ్యర్థించారు, అసలు దాని పూర్తి వివరాలను అడిగి తెలుస్తున్నాం. సార్ చెప్పండి, అంటే ఈరోజు విచారణకు హాజరు కావాల్సింది రామ్ గోపాల్ వర్మ, అంటే వారం గడువు కోరారు, అసలు ఏం జరిగింది, ఎట్లా? గతంలో మనకు మద్దిపాడు పోలీసు వారు వెళ్ళి రామ్ గోపాల్ వర్మ గారికి ఇంటికి వెళ్ళి నోటీస్ ఇచ్చిన పరిణామంలో ఆయన వ్యక్తిగతంగా అంటే ముందుగా నిర్ణయించబడిన షూటింగ్ షెడ్యూల్ కారణంగా విచారణకు హాజరు కాలేకపోతున్నామని చెప్పారు. అందుకు సంబంధించి ఆయన తరపున ప్రతినిధిగా మేము ఈరోజు పోలీసు వారు ఎదుట హాజరయ్యి ఆయన తరపున ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాము. ఒక వారం గడువు కావాలన్నారు. ఆ వారం గడువు అయిపోయిన తర్వాత విచారణకు హాజరవుతామని చెప్పారు. అంటే పోలీసులు ఇంకేమన్నా వివరాలు అడిగారా, ఇక దానికి సంబంధించి ఇంకేమన్నా అప్డేట్? లేదండి, నోటీసులు ఇచ్చాం కదా, ఈరోజు విచారణకు హాజరవ్వాలి అని అడిగారు. అయితే దానికి సంబంధించి మేము ఒక వారం గడువు అడిగాము. దాని మీద వాళ్ళు నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. అయితే నిన్న ఈ కేసుకు సంబంధించి అటు క్వాష్ పిటిషన్ వేశారు, అంటే విచారణ కూడా 2 వారాలు గడువు కావాలని కోరిన నేపథ్యంలో 2 కోర్టు కొట్టివేసిన పరిస్థితి. అంటే మళ్ళీ బెయిల్ పిటిషన్ ఏమన్నా రన్ చేసే అవకాశం ఉందా? అంటే నిన్న హైకోర్టు వారు ఇచ్చిన తీర్పు కాపీ అనేది నా దాకా అందలేదండి. దాంట్లో ఉన్న విషయాలు నేను అది చదివిన తర్వాత నేను చెప్పగలను హైకోర్టు వారు ఇచ్చిన తీర్పు ప్రకారం. కాబట్టి ఈ రోజు వరకు మాత్రం విచారణకు రావాల్సి ఉంది కాబట్టి ఆయన విచారణ రావడానికి టైం అడగడం జరిగింది అంతవరకు. అంటే నోటీసు సంబంధించి పోలీసులు ఏ అంశాలను ఆయన అడిగారు? ఇలా మీ మీద కేసు పెట్టాము, మీరు దీనికి సంబంధించి కొన్ని ప్రశ్నలు మిమ్మల్ని అడగాల్సి ఉంది, మీరు విచారణకు రమ్మని చెప్పి దాంట్లో నోటీసులు పొందుపరిచారు. ఆయన నేను అటెండ్ అవుతాను, ఒక వారం తర్వాత మీరు అడిగే ప్రశ్నలాంటికి సమాధానం చెప్తానని చెప్పారు. ఇది ప్రధానంగా రామ్ గోపాల్ వర్మకు సంబంధించిన అడ్వకేట్ శ్రీనివాస్ గారు చెప్తున్న విషయాలు. ఏదైతే వారం రోజుల గడువు తర్వాత ఖచ్చితంగా ఈ విచారణకు హాజరవుతానని రామ్ గోపాల్ వర్మ స్పష్టం చేసినట్టు తెలుస్తుంది. అదేవిధంగా కేసుకు సంబంధించి పోలీసులతో పూర్తిగా సహకరిస్తారని మాత్రం ఆయన స్పష్టం చేశారు. అదే దానికి సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులకు అందజేసేందుకు ఆయన అడ్వకేట్ను పంపించిన పరిస్థితి. అయితే మరో వారం రోజుల తర్వాత రామ్ గోపాల్ వర్మ ఖచ్చితంగా ఒంగోలు సర్కిల్ కార్యాలయానికి విచారణకు రావాల్సిందని మాత్రం స్పష్టం చేసిన పరిస్థితి. ఇది ప్రస్తుతం ఎక్కడున్న తాజా పరిస్థితి. కెమెరామెన్ నారాజ్.